సువర్ణ మీడియా ప్రేక్షకులకు ధనుర్మాసోత్సవ శుభాకాంక్షలు. శ్రీ గోదాదేవి అనుగ్రహించినటువంటి తిరుప్పావై ప్రబంధంలో 6వ రోజులోకి ప్రవేశిస్తున్నాం. ఇవాళ 6వ రోజులో మనం ప్రవేశించే పాశురాన్ని గురించి చెప్పుకునే ముందు జరిగిన 5 రోజుల వరకు ఉపోద్ఘాతంగా అమ్మ చెప్పింది. దాన్ని అభిముఖ్య దశ అంటున్నారు. ఇవాళ్ళటి నుంచి 6వ పాశురం నుంచి 15వ పాశురం వరకు ఆశ్రయణ దశ అంటారు. ఇందులో 10 మంది గోపికలను అమ్మ లేపుతూ ఉంది. అట్లాగే 10 మంది ఆళ్వార్లను కూడా లేపుతుంది. ఇవాళ మొదటి గోపిక ఎలా ఉందో ఆ గోపికను లేపుతూ ఈ పాశురంలో చెబుతూ ఉంది అమ్మ. పుళ్ళుం చిళంబినహాన్ పుళ్ళరయిన్ కోయిల్ వెள்ளై విళసింగన్ పేరరవం కేట్టిలయో పిళ్ళాయి ఎజుందిరాయి పేయిముల నంజుండు కళ్ళచ్చగడం களக்கஜியக்காளோச்சி வெள்ளத்தரவில் துயில மறந்த வித்தனை உள்ளத்து கொண்டு முனிவரகளும் யோகிகளும் வெள்ளி எழுந்து அறியன்ன பேரரவம் உள்ளும் புகுந்து குளிரிந்தே லோரெம்பாவாய். புள்ளும் சிலம்பினஹான் புள்ளரையின் கோயில் வெள்ளை விளசிங்கன் பேரரவம் கேட்டிலையோ பிள்ளாய் எழுந்திராய் பெருமுல நஞ்சுண்டு கள்ளச்சகடங் களக்கஜியக்காளோச்சி வெள்ளத்தரவில் துயில மறந்த வித்தனை உள்ளத்து கொண்டு முனிவரகளும் யோகிகளும் வெள்ளி எழுந்து அறியன்ற பேரரவம் உள்ளும் புகுந்து కుళిరిందే లోరెంపావాయ్. ఇవాళ్ళటి నుంచి 10 పాశురాలలో గోపికలను లేపడం, దానితో పాటు 10 మంది ఆళ్వారులను కూడా లేపటం. ఈ గోపికలు 10 మంది గోపికలు దేనికి సంకేతం అంటే 10 ఇంద్రియాలకు సంకేతం. అంతేకాకుండా ఇవాళ్ళటి నుంచి 15వ పాశురం వరకు గురు పరంపర కూడా చెప్పబడుతుంది. ఈ పాశురంలో భగవంతుడి యొక్క అనుభవంలో మొదటిసారిగా చేరుతున్నటువంటి, భగవంతుని అనుభవం తెలియనటువంటి ఒక గోపికను భవనంలో నుండి, లోపలి నుండి బయటికి రావాలి అని లేపుతున్నారు. ఇవాళ్ళటి గోపిక ముగ్ధ. లేపడానికి గుర్తులుగా చెబుతున్నారు, కొన్ని గుర్తులు చెబుతున్నారు. తెల్లవారింది అని చెప్పడానికి కొన్ని గుర్తులను చెబుతున్నారు. పక్షులు అరుస్తున్నాయి. దేవాలయంలో శంఖం పెద్ద ధ్వని చేస్తుంది. పక్షుల అరుపులు వినరాలేదా? దేవాలయంలో మ్రోగుతున్నటువంటి శంఖధ్వని వినపడలేదా? ఓ పిల్ల లే అని లేపుతూ పూతన చనుబాల విషమును ఆరగించినటువంటి, కపట శకటాసురుని కాలుతో తన్ని సంహరించినటువంటి, పాల సముద్రంపై చల్లని తెల్లని మెత్తని శేషశయ్యపై పవళించి ఉన్నటువంటి, కారణభూతుడైనటువంటి శ్రీమన్నారాయణుని తన హృదయంలో నిలుపుకొని మెల్లగా లేచినటువంటి మునులు, యోగులు హరిహరి అని హరినామస్మరణ చేస్తూ పెద్దగా హరిహరి అంటూ పెద్ద స్మరణ చేసుకుంటూ హృదయంలో నుండి వస్తున్నటువంటి ఆ ధ్వని నీకు వినబడలేదా? మమ్ములను ఆ ధ్వనే లేపింది, నీవు కూడా లేచి బయటికి రా అని కోరుతున్నారు. ఇది ఈ పాశురానికి ఉన్నటువంటి
బాహిరమైన అర్థాన్ని చూసినట్టయితే ఇవి సంకేతాలు. కానీ తిరుప్పావై ప్రబంధంలో శ్రీ గోదాదేవి ఎన్నో రహస్యాలను కప్పి చెప్పింది. సర్వసాధారణంగా కప్పి చెప్పడమే కవిత్వం. కవిత్వం ఎప్పుడు కూడా నేరుగా ఉండదు. దాన్ని విప్పుకుంటే కానీ అందులోని స్వారస్యం తెలియదు. పక్షులు, శంఖధ్వని, యోగులు అరిహరి అనేటువంటి ధ్వనులు, శకటాసురుని సంహరించినటువంటి వాడు, పూతన చనుబాలు త్రాగుతూ పూతనను సంహరించినవాడు, ఇవన్నీ బయటికి చెబుతున్నటువంటి అర్థాలు మనకు కనిపించేవి. కానీ గోదాదేవి ఇందులో ఎన్నో రహస్యాలైనటువంటి విషయాలను చెప్పింది. పక్షులంటే ఆచార్యులు అని. పక్షులకు 2 రెక్కలు ఉంటాయి. అవి ఆకాశంలో ఎగురటానికి ఆ రెక్కలు తోడ్పడతాయి. ఆచార్యుడికి కూడా 2 రెక్కల్లాంటివి ఉంటాయి. అవి ఏమిటి అంటే, 1 జ్ఞానము, 2 అనుష్ఠానము. ఆచార్యుడు జ్ఞానవంతుడు కావాలి, నేర్చుకున్న దాన్ని ఆచరించగలిగిన వాడు కావాలి. జ్ఞానానుష్ఠానాలు అనే రెక్కలతో ఆచార్యుడు పరమాత్మ యందు సంచరిస్తూ ఉంటాడు. నిత్యం కూడా పరమాత్మ నామస్మరణ చేస్తూనే ఉంటాడు. శంఖధ్వని అనే ధ్వనిని చెప్పడంలో ఇందులో ఓంకారధ్వని, అకార ఉకార మకారాలతో కూడుకున్నటువంటిది ఓంకారము. దాన్ని ప్రణవము అంటున్నారు. దాన్ని ధనస్సు అని మొదటి పాశురంలో చెప్పింది. ఓంకారధ్వని. ఆ ఓంకారధ్వని ఏం చెబుతుంది అంటే, జీవుడు పరమాత్మకు దాసుడు అని, భక్తునకు దాసుడు అని. మరి ఈ పాశురంలో పూతన అంటే ప్రకృతి, పూతన స్తనములు అంటే అహంకార మమకారాలు. మానవుడు పతనమవడానికి ఈ 2 కారణాలు. ఇవి అహంకారము, మమకారము. ఇవి విషయములు అంటారు. శకటాసురుడు అంటే సుఖాన్ని అంతమొందించే ఈ శరీరము. ఈ పాశురమున గోదాదేవి పెరియాళ్వారును లేపుతుంది. ఇందులో పిళ్ళాయ్ అనే సంబోధన ఉంది. ఇది అజ్ఞానాన్ని సూచిస్తూ ఉంటుంది. ఈ అజ్ఞానం ఎలా పోతుంది, ఈ అజ్ఞానం ఎలా ఏర్పడింది అంటే, జ్ఞాన విపాకము వలన ఏర్పడింది. అంటే జ్ఞానం కలగకపోవడం వల్ల ఈ అజ్ఞానం ఉంది. పాండిత్యం నిరవధ్య బాల్యేన తిష్టాసేత్ అని మనకు పెద్దల వాక్యం. పాండిత్యం నిరవధ్య బాల్యేన తిష్టాసేత్ అని శృతి వాక్యము. అందులో ఆండాళ్ళు తల్లి గోదాదేవి అని పిలుస్తారు. ఈ అమ్మవారిని ఆండాళ్ళు అని కూడా పిలుస్తారు. ఈ ఆండాళ్ళకు తల్లి పెరియాళ్ళవారు. పెరియాళ్ళవారు మనకు 12 మంది ఆళ్ళవారులు ఉన్నారు. అందులో పెరియాళ్ళవారు ఒకరు. పెరియా అంటే పెద్ద. ఈయనకి భట్టనాథుడని, విష్ణుచిత్తుడని, పెరియాళ్ళవారని పేరు. ఈ విష్ణుచిత్తుడు ఏం చేశాడు? విల్లిపుత్తూరులో ఉండేవాడు. శ్రీవిల్లిపుత్తూరు క్షేత్రంలో ఉండేవాడు. ఆయన నిత్యం కూడా తులసి వనాన్ని పెంచడం, తులసి పాదులు చేయడం, వాటికి నీరు పోయడం, మాలలు కట్టడం, అక్కడ ఉన్నటువంటి వటపత్రశాయికి అర్పించడం, ఇవి ఆయన నిత్యం చేసే పనులు. ఈ విష్ణుచిత్తుడికే తులసి వనంలో లభించినటువంటి అమ్మవారు శ్రీ గోదాదేవి. ఒకసారి ఈ విష్ణుచిత్తుడికి స్వప్నంలో శ్రీమన్నారాయణుడు కనిపించి వల్లభరాయులు పరతత్వాన్ని గురించి ఒక సభ ఏర్పాటు చేశాడు. ఆ సభలో నీవు పాల్గొని పరతత్వం శ్రీమన్నారాయణుడే అని నిరూపించాలి అంటాడు. అంటే అప్పుడు విష్ణుచిత్తుల వారంటారు,
అయ్యా నాకేమీ శాస్త్రగంధం లేదు, స్వామీ నన్ను ఇతఃపురా అపటితు శాస్త్రగ్రంథ జాత్యందు ఆ రామక్ష్మాకనన క్రియాకరక నిత్రగ్రాహితోద్యత్కిణస్తోమా స్నిగ్ధకరున్ భవద్భవన దాసున్ వాదిగా బంపుచో భూమి వృత్సభనోటమైన అయశంబుల్ నీకు రాకుండునే. శ్రీకృష్ణదేవరాయలు ఆముక్త మాల్యద అన్న ప్రబంధాన్ని రాశాడు. దానికి విష్ణుచిత్తీయమని కూడా పేరు. ఈ విష్ణుచిత్తుడిని పొమ్మంటే నాకేమీ తెలియదు, శాస్త్రగంధం లేనటువంటి పుట్టు గుడ్డివాణ్ణి, నాకేం తెలుసు, రోజు నేను చెట్లకు పాదులు తవ్వి చేస్తాను, చెట్లు మొక్కలు పెంచుతాను, నా చేతులన్నీ కాయలు కాచాయి, ఇగో చూడండి అని ఆ శ్రీమన్నారాయణకి చూపి, నన్ను గనుక పంపించినట్టయితే మీకే కదా అవమానం కలుగుతుంది, వేరే వాళ్లను చూసుకోండి అని మనవి చేస్తాడు ఈ విష్ణుచిత్తుడు. నాకేం చేతనవుతుంది, నేనేం చేయగలను? గృహ సమ్మార్జనమో జలాహరణమో శృంగార పల్యంకికా వహనంబో వనమాలికా కరుణమో వాల్లభ్యలభ్యధ్వజగ్రహణంబో వ్యజనాతపత్రధృతియో ప్రాగ్దీపికారూపమో నృహరీ వాదములేలలేరే ఇతరుల్ నీలీలకున్ పాత్రముల్. నన్ను నీ ఆలయాన్ని ఊడవడం, గృహ సమ్మార్జనము జలాహరణము, నీకు నీళ్లను నీ ఆరాధనకు నీళ్లు తేవడము, గృహ సమ్మార్జనము జలాహరణము శృంగార పల్యంకికా వహనంబో, నీ పల్లకిని మోయడము, వనమాలికా కరణము, నీకు మాలికలను కట్టి ఇవ్వడము, వాల్లభ్యలభ్యధ్వజగ్రహణంబో, నీ కీర్తిని చాటే ధ్వజాన్ని పట్టుకోవడము, విజనాతపత్ర ధృతియో, నీకు వింజామర వీయడము, ప్రాగ్దీపికా రూపము, నీ సేవ ముందు దెవిటి పట్టడము, ఇవి చేతనవుతాయి స్వామి అన్నాడు. చూచాడా? గృహ సమ్మార్జనము జలాహరణము శృంగార పల్యంకికా వహనంబో వనమాలికా కరణము వాల్లభ్యలభ్యధ్వజగ్రహణంబో వ్యజనాతపత్రధృతియో ప్రాగ్దీపికారూపమో నృహరీ వాదములేలలేర ఇతరుల్ నీలీలకున్ పాత్రముల్ అంటాడు. అలా అన్నా నీ ఇష్టమేనా? నేను పొమ్మంటున్నాను కదా, నీవు వెళ్ళు, అక్కడ వాదించు, నీకు జయం తప్పకుండా కలుగుతుంది అని పంపిస్తాడు. ఆ వల్లభరాయల సభలో దాదాపు 11 రోజులు వాదన చేసి అక్కడ ఆ భవనంలో ఆ దర్బారులో కట్టినటువంటి బంగారు నాణాల మూట ఈయన వాదన ముగించగానే, పరతత్వాన్ని నిరూపించగానే ఆ శులకం కట్టినటువంటి సంచి ఊడిపడడం, ఈయన చేతిలో పడడం, అందరూ కూడా ఈ విష్ణుచిత్తుణ్ణి సన్మానిస్తూ ఏనుగు మీద కూర్చోబెట్టి ఊరేగింపుగా తీసుకొని వస్తుంటే ఈ వైభవాన్ని సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు గరుడుని మీద కూర్చొని చూస్తుంటాడట. ఆ స్వామి దర్శనాన్ని చేసుకున్నటువంటి విష్ణుచిత్తుడు అయ్యయ్యో స్వామికి ఎక్కడ దృష్టి దోషం కలుగుతుందో అని ఆ శ్రీమన్నారాయణుడికి పల్లాండు పాడాడు. పల్లాండు అంటే క్షేమం, మంగళాశాసనాన్ని చేశాడు. లోకంలో మనం బాగుండాలని కోరుకుంటాం, కానీ ఈ విష్ణుచిత్తుడు స్వామి బాగుండాలి అని స్వామి యొక్క మంగళాన్ని కోరినాడు కనుక ఈయనకు పెరియాళ్ళవారని పేరు. ఆ భట్టనాథుని యొక్క పుత్రిక కనుక గోదాదేవి. ఇందులో పెరియాళ్ళవారును మొదటి ముగ్ధగా ఉన్నటువంటి ఈ గోపికను లేపుతూ పిళ్ళాయ్ అనే మాట ద్వారా పెరియాళ్ళవారి యొక్క ఉనికిని తెలియచేస్తూ పెరియాళ్ళవారిని లేపుతూ ఉన్నారు. ఇక గురు పరంపరా వాక్యాన్ని చూస్తే అస్మద్గురుభ్యో నమః. గురువులు కొత్తగా సిద్ధాంత ప్రచారాన్ని ప్రారంభించిన వారు అవటం వల్ల పిళ్ళాయ్ అనే మాట వీళ్లకు సరిపోతుందని ఈ పాశురం ద్వారా అమ్మ తెలియచేస్తుంది. మళ్ళొక్కసారి ఈ పాశురాన్ని విన్నపం చేసుకుందాం.
புள்ளும் சிலம்பினகான் புள்ளரையின் கோயில் வெள்ளை வெளிசெங்கன் பேரரவம் கேட்டிலையோ பிள்ளாய் எழுந்திராய் பேயுமுல நஞ்சுண்டு கள்ளச்சகடம் களக்கஜியக் காலோச்சி வெள்ளத்தரவில் துயில மறந்த வித்தனை உள்ளத்துக் கொண்டு முனிவரகளும் யோகிகளும் எள்ளி மெல்ல வெளுந்து அரியன்ற பேரரவம் உள்ளும் புகுந்து குளிரிந்தேலுரம்பாவாய் மாத்ருஷா கிஞ்சனத்ராண బద్ధకంకణపాణయే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం.